తాజాగా ఏమంటున్నాడు అంటే దానం నాగేంద్ర బై ఎలక్షన్స్ వచ్చిన యూనిమస్ గా గెలుస్తాం, దానం నాగేంద్ర ఖైరతాబాద్ నియోజకవర్గం నాది అనేసి కూడా బల్లగొత్తి చెప్తున్నాడు. ఏం చెప్తారు ఆయన? అంత బల్లగుద్దిన మొగోడు ఇప్పుడు మరి పోటీ చేయొచ్చు కదా, రాజీనామా చేసి. భారత రాజ్యాంగం ప్రకారం ఆయన తప్పు చేసిండు. ఒక ఎమ్మెల్యే ఒక పార్టీలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉంటూ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పోటీ చేసిండు. నీకు అంత నమ్మకం ఉంటే, అంత విశ్వాసం ఉంటే, ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ ప్రజలు నిన్ను 100% గెలిపిస్తారంటే, ఖైరతాబాద్ నీ అడ్డానుకుంటే దమ్ముంటే రాజీనామా చేయి. రాజీనామా చేసి రాజ్యాంగ ప్రకారం పోటీ చేయి. నువ్వు నిజంగా గెలిస్తే మీ అందరూ యాక్సెప్ట్ చేస్తాం. నువ్వే అంత దిక్కుమాల పనులు చేసుకుంటూ నువ్వు భయపడుతూ బై ఎలక్షన్ అంటూ వస్తే కంపల్సరీ ఓడిపోతావు అన్న భయంతో నువ్వు రాజీనామా చేస్తలేవు. ఈ వ్యవస్థలు అడ్డం పెట్టుకుని, లొసుగులను అడ్డం పెట్టుకుని ఈరోజు స్పీకర్ గారితో తీర్పునిచ్చుకొని ఇంటి దగ్గర సంబరాలు చేసుకున్నావు. సిగ్గు పెట్టదా? మీరు చేసిన పనికి ఏదో గొప్ప పని చేసినావు అనుకున్నావా? రాజ్యాంగాన్ని కూని చేసినావు. ఒక గుర్తుంచుకో దానం నాగేంద్ర గారు, మీరు రాజ్యాంగాన్ని కూని చేసినావు. ఈ రోజు ఏదో స్పీకర్ గారు తీర్పిచ్చినంత మాత్రం నువ్వు ఏదో మొత్తం నీతిమంతులు అయినట్టు, శుద్ధపూస అయినట్టు చెప్పుకుంటున్నావు కదా. ఖచ్చితంగా మీ దీని మీద మీ కంపల్సరీ పోరాటం చేస్తాం. న్యాయస్థానంలో కంపల్సరీ పోరాటం చేస్తాం. నీకు ఖచ్చితంగా డిస్క్వాలిఫై అయ్యేందుకు ఎప్పుడు ముచ్చట లేదు. దానం నాగేంద్ర గారు ఏదో ఇల్లు సామెతంగా ఇల్లు అలకగానే పండుగ అయినట్టు కాదు. ఖచ్చితంగా ముందు ముసళ్ళ పండుగ. నీకు ఇప్పుడే తొందరపడకు నాగేంద్ర గారు. ఖచ్చితంగా నీకు డిస్క్వాలిఫై అవుతావు, డిస్క్వాలిఫై తీరుతావు కానీ సందర్భం తెలియజేస్తున్నారు.